చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మొత్తం అది మొత్తం హిందూ సినిమా. అప్పటి కాలంలో హిందువులకు ముస్లింలకు మధ్యలో ఏం జరిగింది అనేది కంటెంట్. అది ఆటోమేటిక్గా గాలికి లేచిపోతుంది మేడం. అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది పుష్ప ఈ సినిమా కింద దేనికి పనికిరాదు. దొంగతనం సినిమా కాదు ఇది. దోసుకునేది కాదు, దాచుకునేది కాదు. అది ఒక వీరుడి చరిత్ర, వీరత్వం అంటే అది ఒక వ్యక్తిని ఫాలో కావాలంటే తన ఒక వీరుడై ఉండాలి. వీరుడు, సూర్యుడు, ధీరుడు అని ఊకనే అంటారా? ఏమంటారు ఎవరన్నా వస్తుంటే మన రాజుల కాలంలో చూస్తాం, ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు చూస్తాం. వీరాది వీర మార్తాండ శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు వచ్చిచున్నారు హో అంటారు కదా. ఎందుకంటే ఆ వీరత్వం ఉంటే చేపటికి అట్లాంటి పిలుపు వస్తుంది. మామూలు వాళ్ళకు దొంగలకి లంగలకి అట్లా వస్తుందా? రాదు కదా. ట్రైలర్ చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. అందులో నేను కూడా ఉన్నా. నా అదృష్టం అది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో పవన్ కళ్యాణ్ సినిమాలో నాకు అదృష్టం దక్కింది. నేను ఫుల్ హ్యాపీ. ఆయన పవన్ కళ్యాణ్ కంటే, చిరంజీవి కంటే, నాగబాబు కంటే, రామ్ చరణ్ కంటే, వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే నేనే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నా.